సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గోదావరి నీటిని అడ్డం పెట్టి కృష్ణ నీళ్ళని లాక్కోవడానికి తెలంగాణ ప్రయత్నిస్తోంది. కృష్ణ మీద ఉన్నటువంటి హక్కుని తీసేయించడానికి ప్రయత్నిస్తోంది. అదే సందర్భంలో కృష్ణ మీద హక్కు ఎప్పటి నుంచినో ఉంది కాబట్టి గోదావరిలో వృధాగా పోయే నీటిని ఇప్పుడు మేము వినియోగించుకుంటున్నాం తప్పించి మరేం లేదని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది కృష్ణా జలాలకు సంబంధించినటువంటి తీర్పులు రావాల్సి. అయితే కమిషన్ ముందు ఇప్పుడు ఏంటయ్యా అంటే ముందు ప్రాజెక్టులకి ఆల్రెడీ ఒకప్పుడు కేటాయించేశారు నీళ్ళు. విభజన చట్టంలో ఏమనుంది, ఇవాళ ఉన్న ప్రాజెక్టులకి ఏ విధమైన హక్కు ఉందో అదే యథాతథంగా ఉంటుంది అని రాసుంది. విభజన చట్టం అది. దాన్ని మార్చి కొత్త లెక్కల ప్రకారం నీళ్లు కేటాయింపు కావాలని తెలంగాణ అడిగితే దాని మీదన ఇప్పుడు ట్రిబ్యునల్ విచారిస్తానంటుంది. ఫస్ట్ అలా ఎలా విచారిస్తుంది? ట్రిబ్యునల్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన తర్వాతన గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలనే అమలు చేస్తూ విభజన చట్టంలో పెట్టారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్టు. ఆల్రెడీ విభజన చట్టం వచ్చే రోజున ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయో ఆయా ప్రాజెక్టులకి ఇవ్వబడినటువంటి నీటి హక్కు ఏదైతే ఉందో అది రక్షించబడుతుంది అన్నదే ఆ విభజన చట్టం. బట్ అలా కాకుండా ఆంధ్ర వాళ్ళు గోదావరి నీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, పోలవరం కట్టుకుంటున్నారు కాబట్టి, బనకచెర్ల కట్టుకుంటున్నారు కాబట్టి కృష్ణ నీళ్ళు మాకు వదిలేయండి అనేటటువంటి రూట్లో తెలంగాణ చక్కటి తెలివైనటువంటి ఎత్తు. తప్పని చెప్పట్లే నేను, వాళ్ళకేం వాళ్ళది మనకేం మంది అన్నటువంటి రూట్లోనే ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రజలు ఇది ఏమైనా పట్టించుకుంటున్నారా? రేపు పొద్దున మన పొలాలకి నీళ్లు రాకపోతే అప్పుడు తిట్టుకుంటాం. బట్ ఇక్కడ ఎవరో కొట్టుకోనక్కర్లా, అసలు విషయం మాట్లాడాలి కదా. రాయలసీమ కనుక కృష్ణ నీళ్లు లేకపోతే సర్వనాశనం అవుతుంది. ఈ బనకచెర్ల ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి 15 ఏళ్ళు పడద్దో 20 ఏళ్ళు పడద్దో తెలియదు. బనకచెర్ల పూర్తయ్యి ఆ నీళ్ళు ఇక్కడి నుంచి గోదావరి నీళ్లు అప్పయ్యి రావడానికి. ఇంకోటి పోలవరం కట్టిన తర్వాత ఎన్ని నీళ్ళు వస్తాయో తెలియదు. ఇంకోటి నదుల అనుసంధానం అంటున్నాం. నదుల అనుసంధానం కారణంగా ఎంత స్థిరమైనటువంటి లెక్కలు ఉన్నాయో ఆ లెక్కల ప్రకారమే కేటాయింపులు జరుగుతాయి. అక్కడ మళ్ళీ మనం ఇరుక్కుపోతాం. ఇదివరకు ఆంధ్రాకు వచ్చిన అదృష్టం ఏంటంటే కృష్ణా గోదావరి వలన ప్రతి ఏడాది వరదలతో మునిగిపోయే పొలాలు. ఒక పంట వరదలతో మునిగిపోతే 2 పంటలు కాపాడబడే అదే నీళ్లతో. దానివల్లనే ఆంధ్ర సస్యశ్యామలంగా సాగింది. కృష్ణ పైన ఎప్పుడైతే ఆల్మట్టి కట్టిన తర్వాతన రాయలసీమకి అతిపెద్ద కష్టం. కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి పల్నాడు ప్రాంతానికి కానీ కృష్ణా అవనిగడ్డ నాగాలంక ఇట్లాంటి ప్రాంతాలు అల్లాడుతున్నట్టు ఈవెన్ ఒక పంటకి నీళ్లు దొరకనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అట్లాంటప్పుడు జరుగుతున్నటువంటిది ఇది. సాధారణంగా వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుసు, అవగాహన లేని వాళ్ళకి చెప్తే అర్థం కాదు. బట్ రాష్ట్రానికైతే అన్యాయం జరగబోతోంది. అన్యాయం జరగకుండా ఉండాలంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, సీమని దృష్టిలో పెట్టుకుని.